శ్రీమన్మహాగణాధిపతియే నమ. శ్రీ సరస్వత్యై నమ. సద్గురు సాయినాథాయ నమ. శ్రద్ధా అండ్ సబూరి ఫౌండేషన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని వీక్షించే భక్తులందరికీ కూడా శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ముందుగానే దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు మా గృహంలో కొలువై ఉన్న అమ్మవారిని మనం దర్శించుకుంటూ, సాయినాథుని సంకల్పానుసారం, సాయినాథుని అనుగ్రహంతో, ఆ తల్లి సరస్వతీదేవి అనుగ్రహంతో వ్రాసిన 1763వ పాటలలో ఈనాడు ఈరోజే వ్రాయించిన 1763వ పాటని మనం పాడుకుందాం, అమ్మవారిని స్తుతిస్తూ. అందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా అమ్మవారి కరుణకు పాత్రులయ్యేలాగా మనం కోరుకుందాం. అలాగే సాయినాథుని సంపూర్ణ కటాక్షం అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరి పాడుకుందాం. శ్రీ బాలత్రిపుర సుందరి సకల కళారూపిణి అని ఈ ఉదయం అమ్మవారు నా చేత రాయించిన పాటని. శ్రీ బాలత్రిపుర సుందరి సకల కళారూపిణి అంబ పరమేశ్వరి అందించు సద్గతి. శ్రీ బాలత్రిపుర సుందరి సకల కళారూపిణి అంబ పరమేశ్వరి అందించు సద్గతి, అందించు సద్గతి. బుద్ధి రూపిణి మేధారూపిణి సకల జీవరాశులలో చిత్కళారూపిణి. బుద్ధి రూపిణి మేధారూపిణి సకల జీవరాశులలో చిత్కళారూపిణి. ఆనందరూపిణి జ్ఞానస్వరూపిణి, ఆనందరూపిణి జ్ఞానస్వరూపిణి గురుమండల రూపిణి సత్యస్వరూపిణి. ఆనందరూపిణి జ్ఞానస్వరూపిణి గురుమండల రూపిణి సత్యస్వరూపిణి. గురుమండల రూపిణి సత్యస్వరూపిణి. శ్రీ బాలత్రిపుర సుందరి సకల కళారూపిణి అంబ పరమేశ్వరి అందించు సద్గతి, అందించు సద్గతి. శృతి రూపిణి స్మృతి రూపిణి సకల జీవరాశులకు బంధ విమోచని. స్మృతి రూపిణి స్మృతి రూపిణి సకల జీవరాశులకు బంధ విమోచని. సకల జీవరాశులకు బంధ విమోచని. విద్యారూపిణి విమర్శ రూపిణి. విద్యారూపిణి విమర్శ రూపిణి శుద్ధ మానస బాలలీలా వినోదిని. విద్యారూపిణి విమర్శ రూపిణి శుద్ధ మానస బాలలీలా వినోదిని అందించు సద్గతి, మాకందించు సద్గతి. శ్రీ బాలత్రిపుర సుందరి సకల కళారూపిణి అంబ పరమేశ్వరి అందించు సద్గతి,
అందించు సద్గతి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అద్భుతంగా అమ్మవారు నా చేత రాయించి పాడించారని నాకు అనిపిస్తుంది. అది రాసినప్పుడు గానం చేస్తుంటే పరమానందమే. ఏ విధంగా అయితే కుండలిని శక్తి జాగృతై సహస్రారం చేరుతూ కలిగే ఆనందం గురించి వర్ణిస్తారో అలాంటి ఆనందాన్నే అమ్మవారి గురించి తలుచుకున్నప్పుడు పాడినప్పుడు కలుగుతుంది. ఈ పాటలో ముఖ్యంగా అమ్మవారు బుద్ధి రూపిణి, మేధారూపిణి అన్నాం. ఈ రెండిటికి తేడా ఏమిటి అని గ్రహించాలి. బుద్ధి అనేది అందరికీ తెలుసు. ఈ బుద్ధి వలన మనం ఆలోచించగలం. ఈ బుద్ధి అన్నది మనకి కేవలం ఒక జ్ఞానం తెలుస్తుంది అంతే. కానీ ఆ జ్ఞానాన్ని యొక్క ఇంప్లిమెంటేషన్కి, ఆ జ్ఞానాన్ని యూజ్ చేసే ప్రయోజనం పొందడానికి మేధస్సు కావాలి, మేధ కావాలి. బుద్ధి రూపిణి కూడా ఆ తల్లే, మేధస్సు ఇచ్చేది కూడా ఆ తల్లే. మనకి భగవంతుడి గురించి జ్ఞానం ఉంటుంది, దాన్ని బుద్ధి అనుకుంటే మరి ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మనం ఆ పరబ్రహ్మాన్ని చేరగలగడానికి మార్గాన్ని అన్వేషించి ప్రయత్నం చేయగలగడం, అది మరి మేధస్సు అనిపించుకుంటుంది. కనుక ఎవరైతే భక్తితో అమ్మవారిని పూజిస్తారో వారికి భగవంతుడు ఉన్నాడు అని తెలియడం దగ్గర నుంచి భగవంతుడిలో విలీనమయ్యి ముక్తిని పొందేంత వరకు అమ్మవారు నడిపిస్తుంది, గైడెన్స్ ఇస్తుంది. అలాగే మరి ఆ పరబ్రహ్మాన్ని వ్యక్తపరిచేది ఈ బుద్ధి అయినప్పుడు ఆ పరబ్రహ్మానికి అభిన్నత్వం సూచించేదే మేధస్సు. రెండు ఒకటే. కనుక అలాగే శృతి, స్మృతి అన్నాము. శృతి అంటే ఏవైతే వినుట ద్వారా తెలుసుకోదగినవి, ముఖ్యంగా వేదాలు అన్నవి శృతి అంటారు. ఈ వేదాల్ని పూర్వకాలంలో మరి పేపరు, పెన్ను ఇలాంటివి ఏమీ సాధనలు లేవు. కేవలం చెప్పడం వలన, గురువులు చెప్పడం వలన, శిష్యులు వినడం వలన నేర్చుకునేవారు ఈ వేదాల్ని. ఆ స్వరంతో ఉచ్చరిస్తూ వాటిని కనుక పఠించినట్టయితే, వినినట్టయితే అవి వంట పట్టి నేర్చుకోగలిగేవారు. దాన్నే శృతి అన్నారు. అలాగే మరి విన్నవన్నీ కూడా మనకి గుర్తుండాలి అంటే దానికి మళ్ళీ శక్తి కావాలి. అదే మరి స్మరణ శక్తి. సో స్మృతి కూడా, శృతి కూడా ఆవిడే స్మృతి కూడా ఆవిడే. సో వినడం, విన్న వాటిని మళ్ళీ స్మరించుకుని మననం చేసుకోవడం, వాటిని గుర్తు ఉంచుకోవడం, ఇవన్నీ కూడా ఆ తల్లి యొక్క రూపాలే. అలాగే విద్యారూపిణి ఆవిడే, విమర్శ రూపిణి ఆవిడే. విద్య అన్నది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, అందిస్తుంది. కానీ ఆ జ్ఞానాన్ని విమర్శించడం కూడా ఒక విధంగా ఆ తల్లి అనుగ్రహమే. అంటే క్రిటికల్ థింకింగ్ అంటాం చూసారా, ఆ విధంగా మనం ఏదైనా ఒకటి తెలుసుకున్నప్పుడు వాటి గురించి సుదీర్ఘంగా ఆలోచన చేయగలగడం, దానిలో ఉన్న వివేచనం అంటారు చూసారా, వివేకం, వివేచనం, అది కరెక్టా, తప్ప, సత్యమా, సత్యానికి దూరంగా ఉందా అన్నది ఆ వివేచనాన్ని ఆ తల్లే మనకి ప్రసాదిస్తుంది. ఆఖరికి ఆవిడ మనస్సు శుద్ధం. అలాగే మన మనస్సు కూడా శుద్ధంగా అవుతుంది. శుద్ధ మానస అంటే మనల్ని, మన మనస్సుని కూడా ఆవిడ పవిత్రంగా చేస్తుంది. బాలా లీలా వినోదిని. ఈ జగమంతా కూడా ఆ తల్లి ఒక విన్యాసమే. ఏ విధంగా అయితే పంచకృత్య కేలి అంటాం చూసారా, సృష్టి, స్థితి, లయ, అనుగ్రహ, తిరోధానాలన్నవి, అవన్నీ కూడా అమ్మవారు ఆడుతూ పాడుతూ చక్కగా చేస్తుంది. అదే మరి ఆ బాల ఈ కార్యాలన్నిటినీ కూడా చక్కగా ఆడుతూ పాడుతూ చేస్తుంది. అలాగే మనకి కూడా సద్గతిని ప్రసాదిస్తుంది, మంచి మార్గాన్ని చూపిస్తుంది, మనకి జీవితంలో ఉన్న కష్టాలన్నిటినీ కూడా తొలగిస్తుంది. కోరికలు, మనకి సౌందర్యలారులు కూడా చెప్తారు, కోరికలు కోరామంటే కోరికల్ని మించి ఫలితాన్ని ఇవ్వగలిగే శక్తి ఆ అమ్మవారిది. మనం కోరామని చెప్పి అంతవరకే లిమిట్ చేయదు ఆవిడ. దానికంటే కూడా
ఒక పిసర ఎక్కువే ఇస్తుంది. కనుక ఈ నవరాత్రుల్లో అందరూ కూడా అమ్మవారి ఆరాధన చక్కగా చేసుకొని పూజలు చేసినా చెయ్యలేకపోయినా చింతవద్దు. కేవలం అమ్మా అని తలుచుకుంటే చాలు. శ్రీమాత అని లలితా సహస్రంలో మొదలైనట్టు శ్రీమాత అని అనుకుంటే చాలు. ఒకవేళ మనకి దేహం బాలేదు, ఆరోగ్యంగా లేదు, మంచం మీద ఉన్నారు, చాలామంది వృద్ధులు ఉంటారు, ఏమి చెయ్యలేని స్థితి ఉండొచ్చు. చింత వద్దే వద్దు. అమ్మా అని తలుచుకుంటే చాలు. శ్రీమాత అని తలుచుకోండి. అమ్మవారి ఆశీస్సుల్ని పొందండి. ఆ శివశక్తుల సమైక్య రూపమైన శ్రీ లలితాదేవి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ, ఆ లలితాదేవి అనుగ్రహంతో పాటు సద్గురు సాయినాథుని ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుంటూ సెలవు. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ్. శంభో శంకర. ఓం నమః శివాయ. పార్వతీపతయే నమః.